आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। నమస్తే, నేను యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇక ఉమ్మడి మాబ్నార్ వార్తలు చూస్తే, పాలమూరు పట్టణ అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర అబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మోటార్ లైన్ ఎనుగొండలో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాలమూరు పట్టణంలోని ప్రతి ఒక్క వాడని అభివృద్ధి పదంలో ముందుంచే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ నేపథ్యంలోనే పట్టణంలోని ప్రతి ఒక్క వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళు, వందలాది కుటుంబాలు కష్టపడి బతికే శ్రమజీవులు ఈ మోటార్ లైన్లో ఉన్నారు. 24 గంటలు కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఇక్కడ ఎలాంటి రోడ్లు లేక, దుమ్ము ధూళితో నీళ్ళు లేక అవస్థలు పడేది. ఇలా మా వాళ్ళందరూ కూడా రోడ్ వేస్తున్నందుకు మా పెద్ద మనుషులందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం మాకు కూడా చాలా హ్యాపీ అయింది. ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో ఆ పేదలు చేయడమే మా లక్ష్యం. పేదలు ఉన్న దగ్గరనే డెవలప్ చేయడమే మా లక్ష్యం. ఖచ్చితంగా ఇది ఇమ్మీడియట్గా రోడ్ కంప్లీట్ చేసి ఇంకా మిగతా రోడ్ చేస్తాం. మా చైర్మన్ గారు కూడా ఉన్నారు. ఇమ్మీడియట్గా ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ ప్లేస్ చూడండి. ఇమ్మీడియట్గా బాత్రూమ్లు, స్నానాలు కూడా చేసేటట్లు, మా వాళ్ళందరూ స్నానం చేసుకొని కూడా పోయేటట్లు, ఏదైనా గుడికి పోయేదన్నా స్నానం చేసుకొని పోతారు, నమాజ్ పోయేదన్నా కూడా ఈయన స్నానం చేసుకొని పోయేటట్లు మంచిగా ఏర్పాటు చేసుకొని చేద్దాం. ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు దీన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి కాంప్లెక్స్గా, మొత్తాన్ని టోటల్ కాంప్లెక్స్గా చేసి ఒక అందంగా అన్ని రకాలుగా అన్ని ఆటోమొబైల్స్ టోటల్గా హబ్ లాగా ఉండేటట్టు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇంకా ఎక్కడైనా స్థలం దొరికితే కూడా మోటార్ లైన్ వాళ్ళకు కూడా అక్కడ కూడా మేము కేటాయించడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి పేదవాళ్ళు ఎంతో తక్కువ ధరకు రిపేర్ చేస్తారు. ఇదే హైదరాబాద్ పోతే ₹1,00,000 అవుతుంది. మా వాళ్ళ దగ్గర 20,000కే చేస్తారు. కనుక అంత నిపుణులు ఉన్నారు. ఖచ్చితంగా మరి ఈ వర్క్ బోర్డు ద్వారా ఐటీఐ కూడా నడుస్తుంది. తొందరలోనే సెట్లిన్ కూడా ఉంటుంది మాది. ఆ సెట్లిన్ డిపార్ట్మెంట్ మాది. మరి మీరందరూ కలిసి సెట్లిన్ ద్వారా కూడా శిక్షణ ఇప్పించి మీకు సర్టిఫికేట్లు ఇప్పిస్తే అరబ్ కంట్రీస్లో కూడా సెట్లిన్ సర్టిఫికేట్ కూడా మంచిగా జీతాలు కూడా చాలా వస్తాయి. కనుక వాల్యుబుల్ ఉన్నట్లన్నీ కూడా ముఖ్యంగా ఎక్కువ మంది అందరూ ఉంటారు. ఎక్కువ మైనార్టీలు రిపేర్స్ అన్ని సెంటర్స్ మా మైనార్టీస్ వాళ్ళు ఉన్నారు. మరి మీరందరూ కూడా మళ్ళీ మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఉన్నారు. మైనార్టీ కౌన్సిలర్స్ అందరూ కలిసి కూర్చొని వీళ్ళకి ఏమేం కావాలో చైర్మన్ గారి దగ్గర, వైస్ చైర్మన్ దగ్గర కూర్చొని ఏమేం కావాలో అన్ని ఏర్పాట్లన్నీ కూడా మనం గ్యారంటీ చేద్దాం. తొందరలోనే సులభ్ కాంప్లెక్స్ చేస్తే చాలా ఇంతమంది ఉన్నారు, స్నానం బాత్రూమ్ పోవాలంటే బాధ ఉంటుంది. ప్రియారిటీ బేస్లా తొందరలోనే ఇక్కడ మీరు ప్లేస్ చూపించండి. ప్లేస్ చూసుకోండి. ఎక్కడైనా ఒక దగ్గర అంతా మొత్తం మన ప్లేసే. ఆ ప్లేస్ చూసుకోండి. ఇమ్మీడియట్గా వారం రోజులలో స్టార్ట్ అయ్యేటట్టు నేను ఏర్పాటు చేస్తాను. యావత్ భారతదేశంలో రైతులకు పెట్టుబడిని రుణాల ద్వారా అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డీసీసీ డిఎల్ఆర్సీ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామ స్థాయి బ్యాంకు నుంచి జిల్లా స్థాయి బ్యాంకు రైతులకు ప్రత్యేక ఖాతాలు తెరవాలని, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతుల పెట్టుబడుల రుణాలు ప్రతి ఒక్క రైతుకు అందించే దిశగా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే రైతులు స్థాయిలో పంటలు పండిస్తారని, రైతులు సంతోషంగా ఉంటారని, గ్రామ శాఖ బ్యాంకులు లాభాలతో ఉంటాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం విడుదల చేసిన 2,000 కోట్ల రుణాలను రైతులకు అందేలా చూడాలన్నారు. ఇది ప్రజల డబ్బు. ప్రజల డబ్బులతోనే మనం మన బ్యాంకులు ఆ వడ్డీల ద్వారా మనం ఇచ్చిన రొటేషన్లోనే ఎక్కువ బ్యాంకులు కూడా అభివృద్ధి అయిపోయినాయండి. గుర్తుపెట్టుకొని సిబ్బంది వాళ్ళు వచ్చిన వాళ్ళని రెస్పెక్టబుల్గా గౌరవించి, అతి పేద వాళ్ళని, చదువు రానటువంటి వాళ్ళని కూడా ఇమ్మీడియట్గా ఎందుకు వచ్చిండ్రు అని అడిగి వాళ్ళకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. కోణంలో చూడాలని. తర్వాత పోతే ఈరోజు అగ్రికల్చర్ ప్రతి బ్యాంక్ కూడా ఒక్కొక్కరు 30, 40, 20 సంవత్సరాల చరిత్రలో ఎక్కడా కానీ
ఏ రోజైనా కానీ రైతు వర్షం స్టార్ట్ అయ్యాడంటే బ్యాంకుల చుట్టూ తిరుగుతాడు, వడ్డీలు ఇచ్చే వడ్డీలో వ్యాపారాల చుట్టూ తిరుగుతాడు, బ్యాంకు పుస్తకాలు పెట్టుకొని కుదబెడతాడు. కొన్ని సందర్భాల్లో వారి మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టి పంటకు అప్పులు తెచ్చుకునేటువంటి సందర్భాలు కూడా చాలా ఊళ్ళలో ఉన్నాయి. కానీ ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఉచితంగా రైతుకు పెట్టుబడి ఇవ్వాలా అని ఫ్రీగా పెట్టుబడి ఇచ్చే ఆలోచన వచ్చింది ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా మీకు అందరూ తెలుసు. ఈ స్కీమ్ ఎక్కడ లేదు, భారతదేశంలో లేదు, ప్రపంచంలో లేదు. రైతు బాగుపడితేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది. రైతు బాగుపడడానికి కరెంట్ ఉండాలి. ఇన్ని సంవత్సరాలు మనకు కరెంట్ లేకుండే ఇలా 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి దేశం కూడా రాష్ట్రం కూడా ఈ దేశంలో మనదే. ఉచిత కరెంట్ ఇచ్చింది మనదే. పెట్టుబడి ఎకరాకు 10,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చింది కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కరెంటు లేని వ్యవసాయం లేదు. ఎన్ని పైసలు ఇచ్చినా కరెంట్ లేకపోతే ఏం లాభం? ఏం లేదు. ఎన్ని డబ్బులు ఇచ్చినా పిండి సంచులు దొరకవు, ఏం లాభం? ఎన్ని డబ్బులు ఇచ్చినా విత్తనాలు దొరకవు, ఏం లాభం? పండిన గిట్టుబాటు దొరకదు, ఏం లాభం? రైతు పండించకపోతే ఏమైతుంది? ఈ దేశంలో ఉన్న రైతులందరూ కూడా కన్నెర చేశారనుకో, మనం ఎంత పండించినా గిట్టుబాటు ధర వస్తలేదు, మధ్య ధరలే బతుకుతున్నారు. మన దగ్గర 50 రూపాయలు కొనుక్కుంటాడు పప్పు, అదే సూపర్ బజార్లో పోతుంది 150 కిలోలకు 150 రూపాయల కిలో కందిపప్పు తెచ్చుకుంటాడు, మా దగ్గర 50 రూపాయలు. మధ్యలో దళాలయానికి నెల రోజులు 100 రూపాయలు లాభం వస్తుంది, కానీ మనం 10 పైసలు కూడా వెళ్తలేదు, పండించలేదు అని అంటారు. ఏమైతుంది? ఆకలితో చచ్చిపోతారు అందరు జనం అంతా. మరి అలాంటి రైతును కాపాడుకోవాలి, ఆర్థికంగా డెవలప్ చేయాలంటే కూడా రైతును కాపాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ ప్రాజెక్టులు, కరెంటు, నీళ్లు, గోడౌన్స్, పిండి సంచులు అవన్నీ ఇవ్వడం జరిగింది. ఇలా ఉచిత పెట్టుబడి కూడా ఇస్తున్నాం. అయినా కూడా సపోర్టింగ్ లో పెట్టుబడి ఇస్తాం రైతు. మరి మిగతా దానిలో కూడా లోన్ కావాలి. లోన్ కావాలన్నప్పుడు అన్ని బ్యాంకులలో టార్గెట్స్ పెట్టి మనం లోన్స్ తీసుకుంటాం. లాస్ట్ ఇయర్ 55% కూడా మించిపోలేదు టార్గెట్. మరి ఎల్ఏఎం గారు మీరు మానిటరింగ్ చేయాలి. మన జిల్లా ఈసారి టార్గెట్ మించిపోవాలి. లేదు మనం ఇచ్చిన టార్గెట్ అయినా 100% అచీవ్మెంట్ కావాలి. అచీవ్మెంట్ కాలేదంటే మనలో లోపం ఉందని అనుకోవాలి. దయచేసి అన్నం పెడితే రైతులకు సహాయం అందించడం అనేది గొప్ప పుణ్యం. జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మండల కమిటీ రివ్యూ మీటింగ్ కార్యక్రమం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ మరియు రాష్ట్ర అబ్కారీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత్ చైనా సరిహద్దులో విరోచితంగా పోరాడి వీరమరణం పొందిన సంతోష్ బాబు మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలుపుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చాలా రోజుల నుంచి ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే కార్యాలయాలకు మాత్రమే పరిమితమై ఉండేదని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్ర స్థాయి నుంచి ప్రతి ఒక్క చిన్న కేసు నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు పనిచేస్తుందని తెలిపారు. అంతేకాక ఎస్సీ ఎస్టీలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులు అందుతున్నాయన్నారు. ఈ నెల 19వ తేదీన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కిడ్నాప్ కు గురై కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ శివార్లో హత్య కావించబడిన రామచంద్రారెడ్డి హత్య కేసులో నిందితులను షాద్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. హత్యకు సంబంధించిన వివరాలను మీడియా ముందు వెల్లడించారు. పోలీసులు షాద్ నగర్ ఏసీపీ సురేందర్ తెలిపిన వివరాల ప్రకారం ఫరూక్ నగర్ మండల అన్నారం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి మరియు నిందితుడైన ప్రతాప్ రెడ్డికి గత కొంతకాలంగా భూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయని, 35 ఎకరాల భూమికి సంబంధించి కోర్టులో కూడా కేసులు కొనసాగుతున్నాయని, అందులో భాగంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారని, ఇరు వర్గాలపై కేసులు కూడా నమోదు చేశామని, దాంట్లో భాగంగా
ప్రతాప్ రెడ్డి మరియు డ్రైవర్ విజయ్ ఇద్దరు కక్షగట్టి రామచంద్రారెడ్డిని కిడ్నాప్ చేసి కత్తితో పొడిచి చంపారని తెలిపారు. నిందితులపై 430, 364, 302, 34 ఐసీపీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ మీడియా సమావేశంలో షాద్నగర్ టౌన్ సిఐ శ్రీధర్ కుమార్, షాద్నగర్ రూరల్ సిఐ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాంతాల్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రామచంద్రారెడ్డి అనే వ్యక్తిని తెలియని వ్యక్తులు అతని వెహికల్లో కిడ్నాప్ తీసుకొని వెళ్ళారని చెప్పి దాని మీద ఇమీడియట్గా స్పందించి అన్ని పార్టీలు మంచి పార్టీల ద్వారా ఒక 10 పార్టీలు సెట్ చేస్తే పెంజల దగ్గర 7:30-8 గంటల ప్రాంతంలో ఏర్పాటు జరుగుతుంది. దీని పూర్వపరాలు తెలుసుకుంటే ఆ తర్వాత నేరస్తులను మేము అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రతాప్ రెడ్డి, భీమిరెడ్డి ప్రతాప్ రెడ్డి, అతని డ్రైవర్ దొడ్డ విజయ్ కుమార్ ఇద్దరు కలిసి పథకం ప్రకారం ఢిల్లీ వార్డ్ స్కూల్ ముందు అతని వెహికల్లోనే మాట్లాడదామని చెప్పి అతను నమ్మించి అతను వెహికల్లోనే చంపి అక్కడ పెంజర దగ్గర పడేశారు. దానికి కారణాలు ఈ ప్రతాప్ రెడ్డి, దాని తర్వాత ఈ రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా కజిన్స్ అవుతారు. వాళ్ళ వరుసకి ప్రతాప్ రెడ్డికి రామచంద్రారెడ్డి చిన్నాన్న అవుతాడు. వాళ్ళ తాతలు, వీళ్ళ తాత అందరూ అన్నదమ్ములు అయ్యారు. వాళ్ళకి సంబంధించిన 9 ఎకరాలు ఒకటి, 36 ఎకరాలు ఒకటి, మొత్తం ఈ భూమి డిస్ప్యూట్స్ అన్నారం రెవెన్యూ విలేజ్లో డిస్ప్యూట్స్ ఉండడం వల్ల రకరకాల మహబూబ్నగర్ కోర్టులో మరియు జేసీ కోర్టులో, తర్వాత ఆర్డీఆర్ కోర్టులో ఇవి వివిధ దశల్లో పెండింగ్ ఉన్నాయి. హైకోర్టులో కూడా వేసుకున్నారు. ఇది మాట్లాడడం కోసం, సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న కారణందుకు అలాగే రామచంద్రారెడ్డి ఈ ప్రతాప్ రెడ్డిని కొన్ని కుటుంబ విషయాల్లో కూడా అవమానపరిచిన దాని మీద కక్ష కట్టి అతన్ని చంపడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।